కువైట్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదం ఇప్పుడు ఇండియాలో కన్నీరును కార్పిస్తుంది. దేశం కాని దేశంలో పనుల కోసం వెళ్లిన వారంతా అర్ధరాత్రి నిద్రలో ఉండగానే అగ్నికి ఆహుతయ్యాయి. అసలింతకీ అక్కడ ఏం జరిగింది? ఇంతమంది భారతీయుల మృతికి రీజన్స్ ఏంటి? కువైట్లోని మంగఫ్ సిటీ ఉదయం అంతా తీవ్రంగా కష్టపడి పనిచేసి వచ్చి నిద్రపోతున్నారు కార్మికులంతా. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలా మొదలయ్యాయో, ఎందుకు మొదలయ్యాయో తెలియదు. కొందరికి లేచి తప్పించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఫైర్ డిపార్ట్మెంట్ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది. అక్కడికక్కడే 35 మంది అగ్నికి ఆహుతైపోయారు. మరికొంతమంది పరిస్థితి అత్యంత విషమంగా మారింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా మృతుల సంఖ్య ఇప్పటికే 50 దాటింది. ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మృతుల్లో 42 మందికి పైగా ఇండియాకు చెందినవారే. ఇందులో 24 మంది వరకు కేరళకు చెందినవారు కాగా మిగిలిన వారు ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు చెందినవారు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ఘటనపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ను వెంటనే కువైట్కు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఆయన వెళ్లారు, బాధితులను పరామర్శించారు. మృతదేహాలను తరలించేందుకు ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానాన్ని కూడా సిద్ధం చేశారు. అయితే ఇక్కడో ప్రశ్న మాత్రం మళ్లీ తెరపైకొచ్చింది. వలస కార్మికుల జీవితాలు గాల్లో పెట్టిన దీపాలేనా? వారి జీవితాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదా? వారితో గొడ్డు చాకరీ చేయించుకుని సరైన వసతులు కూడా ఏర్పాటు చేయరా? ఎస్, ఈ ప్రశ్నే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తోంది. కార్మికులు ఉంటున్న బిల్డింగ్ పెద్దగానే కనిపిస్తున్నా అందులో మోతాదుకు మించిన కార్మికులనుంచారు. ఒక్కో రూమ్ను పార్టిషన్ చేసి అందులో కార్మికులను కుక్కేశారన్న ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఇది మనం ఇక్కడి నుంచి చేస్తున్న అర్థం లేని ఆరోపణలు కాదు. కువైట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ ఫహాద్ యూసుఫ్ స్వయంగా చేసిన కామెంట్స్ ఇవి. యజమానుల అత్యాశ కార్మికుల జీవితాలను బుగ్గిపాలు చేసింది అంటున్నారు ఆయన. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత కువైట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ చేస్తున్న కామెంట్స్ కూడా కొంచెం షాకింగ్గా ఉన్నాయి. అగ్ని ప్రమాదం గ్రౌండ్ ఫ్లోర్లోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత పై ఫ్లోర్లకు విస్తరించింది. దీంతో కార్మికులెవరూ కిందకి దిగలేకపోయారు. అలాగని టెర్రస్ పైకి వెళదామంటే దాన్ని లాక్ చేసి ఉంచారు. దీంతో ముందుకు రాలేక అలాగని వెనక్కి వెళ్లలేకపోయారు కార్మికులు. అంతేకాకుండా రూమ్ని పార్టిషన్ చేసేందుకు ఉపయోగించిన మెటీరియల్ కూడా కార్మికుల పాలిట శాపంగా మారింది. అవి పూర్తిగా కాలిపోలేదు, కానీ దట్టమైన స్మోక్ని ప్రొడ్యూస్ చేశాయి. చాలా మంది ఈ పొగను పీల్చుకుని ఊపిరాడక కొట్టుమిట్టాడి తమ శ్వాసను వదిలారు. వారు కొట్టుమిట్టాడింది కొన్ని నిమిషాలే కావచ్చు, కానీ అంతలో వారు ఎంత నరకం అనుభవించుంటారో ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. ఇక అగ్నికి ఆహుతైన వారి పరిస్థితి అయితే మరీ దారుణం. కనీసం వారి మృతదేహాలను గుర్తించే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల డిఎన్ఏతో మ్యాచ్ చేసి వారిని గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కువైట్ ప్రభుత్వ అధికారుల మాటలతో తేలేదేంటంటే అక్కడ కార్మికులకు సరైన వసతులు లేవు. ఇటు మన కేంద్ర ప్రభుత్వమైనా అక్కడి స్థానిక ప్రభుత్వాలైనా ఇప్పటికైనా వలస కార్మికుల జీవితాలు ఎలా ఉన్నాయో ఓసారి ఫోకస్ చేయాలి. తగిన చర్యలు తీసుకోవాలి. సరైన వసతులు కల్పించాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. నిజానికి వారంతా తమ ఇంటిని చక్కదిద్దుకునేందుకు ఇళ్లను వదిలారు. అంతో ఇంతో సంపాదించి తిరిగి వస్తామని చెప్పి ఇంటి నుంచి కదిలారు. కానీ ఇప్పుడు కొందరు శవాలుగా కూడా తిరిగి రాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సంతోషం. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరింత సంతోషం, మృతదేహాలను వారి కుటుంబాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. అది కూడా సంతోషమే. కానీ అక్కడితో చేతులు దులుపుకోకుండా వారి కుటుంబాలను ఆదుకోవాలని మా విజ్ఞప్తి. ఇంటిని విడిచి దేశం కాని దేశంలో అష్ట కష్టాలు పడేది వారి కుటుంబం కోసం. అప్పుడు అలాంటి వ్యక్తే ప్రాణాలతో లేడంటే ఆ కుటుంబంలో ఏర్పడే వెలితి అంతా ఇంత కాదు. సో కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆ కుటుంబాలను ఆదుకోవాలి. విపత్తు వర్ణనకు అందదు, విధ్వంసం లెక్కకు దొరకదు అంటారు. మీరెంత చేసినా వారు లేని లోటు తీరదు. బట్ అంతో ఇంతో సాయం చేసిన వారు అవుతారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.